హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణం స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి. మరి ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అసలు శ్రావణ మాసం అద్భుతంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణ మాసం లక్ష్మి ఇంటికి వస్తుంది అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందనిపిస్తూ ఉంటుంది. శ్రావణ మాసం నెల రోజుల ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగుల హరివిల్లు, పచ్చని మామిడి తోరణాలతో, భగవన్నామ స్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. మనకు ఉన్న 12 మాసాలలో 5వది అయినటువంటి మాసం ఎంతో పవిత్రమైన కలిగిన మాసం. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఈ మాసం అంటే మహాప్రీతికరం. విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్తమమైన ఈ మాసం. అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, కార్యాలు, మంచి పనులు ఇవన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి అని అందరూ నమ్ముతారు. ఈ మాసంలో భక్తులతో ప్రతి పూజలు అంగిన ప్రతిఫలం ఉంటుంది అంటారు పండితులు. శివరాధన కూడా చాలా ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రావణ మాసం అంటే దక్షిణాయనంలో వచ్చే విశేషమైన మాసం ఒకటి. ఈ మాసం శివ పూజ విశేషమైన, ముఖ్యంగా భగవన్నామ స్మరణ, శివకేతనం లేకుండా పూజను కార్యక్రమాలు వేల రేట్ల శుభ ఫలితాన్ని ఇస్తాయి. ప్రతి శ్రావణ సోమవారాలు పండుగల ఉంటాయి. రాత్రి వేళలో స్వామివారికి అభిషేకాలు చేస్తూ పాపాలు కడిగేస్తారు శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా అమ్మవారిని పూజించే వారి కంటే పరమేశ్వరుని పూజించే వారందరే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో ఇంటికి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంపద. ప్రతి శ్రావణం శనివారం రోజు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు. అలాగే మంగళగౌరి వ్రతాన్ని గురునామ పవిత్ర శ్రీకృష్ణుడు తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ వ్రతాలు కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో కొన్ని మంగళవారాలు చేసే వ్రతాలు గౌరీ వ్రతం, దీనికి శ్రావణ మంగళ వ్రతం అని, గౌరీ నోములు అని వివిధ రకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్లి కూతుర్లు వివాహాలైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాలు చేయడం ప్రారంభించి ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం సమయం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి. కొత్తగా పెళ్ళైన కూతుళ్ళు ఇలా చేస్తే నిండు సుమంగలిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే తర్వాత వచ్చే శ్రావణ మాసం ఏదైనా ఒక వారం ఈ వ్రతం చేసుకోవచ్చు. పూజ మండపంలోని నిండు ఏర్పాటు చేసుకుని దాని వరలక్ష్మి వ్రతం దేవి ముఖం ప్రతి ముఖం అలంకరించి ఆ పూజ చేస్తే ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇస్తారు. ఇలా పూజ వలన సౌభాగ్యం, సంతోషం, ధాన్యముతో వర్ధిల్లుతారు. ఈ వ్రత స్వభావంగా శివుడు, పార్వతి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలం పురాణాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవి శుభప్రదమని, శ్రావణ శుక్రవారం అంటే చాలా ఇష్టమని తెలియజేస్తుంది. వీటితో పాటు నాగపంచమి, కృష్ణ పంచమి, ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసం అంతా పసుపు కుంకుమలతో, పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అని అన్నీ కలిగి ఏ మాసంలోనే వస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం అంటే సందడే సందడి, ఎవరికి శక్తిని కాబట్టి మనసులో మనస్ఫూర్తిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ, వీలైతే పూజలు చేసుకుంటూ లక్ష్మీదేవి అనుగ్రహానికి
సులభంగా పాత్రులు అవుతారు. శ్రావణ మాసంలో శ్రీలక్ష్మి ఇంటిని రావాలి అంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి సిద్ధంగా ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని కూడా నీటితో తుడుచుకోవాలి. ఆ తర్వాత నీటిని చిటికెడు పసుపు ఉప్పు వేసి ఇల్లంతా కూడా తడి చేయాలి. వీలు లేని వారు శుభ్రపరచుకోండి. అమావాస్య రోజు లేదా అమావాస్య ముందు అయినటువంటి బుధవారాలు రోజుల్లో ఏ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి. కాబట్టి పూజ గదిలో పటాలు కూడా తుడుచుకొని పూజ గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో కొంచెం పసుపు కానీ లేదా ధూపం కానీ చల్లండి. ఇలా చేయడం వలన పూజ గది శుభ్రంగా క్లీన్ అవుతుంది. అలాగే మీరు పూజకు వాడే సాంబ్రాణి కూడా శుభ్రం చేసుకోండి, పక్కన పెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అమావాస్య రోజు కానీ ముందు రోజు కానీ శుభ్రం చేసుకోవాలి. శ్రావణ అమావాస్య వచ్చేటువంటి శుభ్రంగా మొత్తం ఇంటిని దులుపుకొని ఇంటికి కడిగించుకోవాలి. శ్రావణ మాసంలో పూజకు పూలు ధూపాలు వేయాలని పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా ధూపం కుండలు చేసుకోండి. చాలామంది ఇంటిని పూజ గదిని శుభ్రం చేస్తారు, అలా వదిలేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో కూడా ఉంటాయి. ఈ మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ముందు శుభ్రం చేసుకోవాలి. బయట మాత్రం ఉన్న ఈ ధూపం శ్రావణ మాసం స్టోర్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. అలా శ్రావణ మాసం సోమవారాలలో లేదా గురువారాలలో కూడా చేసుకోవాలి. అలా ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే ఆ తరువాత స్నానం చేయాలి. అంటే మీరు క్లీన్ చేసిన తర్వాత తల స్నానం చేసుకోండి. ఒకవేళ సోమవారం లేదా గురువారం రోజున శుభ్రం చేసుకోక అమావాస్య రోజు లేదా ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శ్రావణ మాసంలో వెంటనే శుభ్రం చేసుకోకూడదు. తడిగుడ్డ పెట్టకూడదు. చీపిరితో మాత్రమే ఇంటిని తుడుచుకోవాలి. ఒకవేళ ఇల్లు కొంచెం మురికి అయితే తడి చేసుకోవచ్చు, కానీ బూజులు మాత్రం అస్సలు దులపకూడదు. ఏదైనా శుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని తుడుచుకోవచ్చు. ఈ శ్రావణ మాసం మొదలయ్య కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుంటే శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో అడుగు పెట్టి మీరు చేసే పూజలు అందుకుంటుంది. శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తారు. ఇలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు. లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఆడవారు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు. ఈ పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువు హడావిడి పడిపోతుంది. శ్రావణ మాసంలో ప్రతి ఒక్క మహిళ దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు. మరి అవి ఏం తప్పులో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శాంతి లభించే దీపారాధన వెలిగించాలి అని పండితులు చెప్తున్నారు. ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించేటప్పుడు ఏదైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలు కూడా ఎదుర్కొంటాం. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తూ ఉన్నారు మన పండితులు. దీపం వెలిగించేటప్పుడు ముందు లేదా ప్రమిదను శుభ్రం చేసుకొని లేదో చూసుకొని శుభ్రంగా లేకుంటే దీపారాధన చేయడం మహాపాపం. ఇంట్లో కానీ గుడిలో కానీ మీరు దీపారాధన చేసేటప్పుడు ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూసుకొని వెలిగించాలి. దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారు. శుభ్రం లేని ప్రమిద దీపం చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మీరు దరిద్రం పడుతుంది. ఇక
చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు. మీ మనసులో దైవ నామస్మరణ చేస్తూ ఉండాలి, కానీ ఒకరితో మాట్లాడుతూ దీపాలను వెలిగించకూడదు. ముందుగానే వత్తిని వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు. కుండీలో ముందు నూనె పోసి వత్తిని వేసి ఆ తరువాత అగరొత్తితో దీపం వెలిగించాలి, లేదా ఏదో ఒక హారతి సాంబ్రాణితో దీపం వెలిగించాలి. ముగ్గు వేసి దానిపైన ఆకు పెట్టి దీపం వెలిగించుకోవాలి, లేదా ముగ్గు పైన ప్లేట్ పెట్టి దాంట్లో దీపం పెట్టి దీపం వెలిగించాలి. మీరు వస్త్రం వేసిన పేపర్ చేసిన దానిపైన ఆకుపైన ప్లేట్ కానీ పెట్టి వాటిపైన ప్రమిదను పెట్టి దీపం వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవు నూనెను వాడుకోవాలి. ఇంకా ఒత్తులు విషయంలో ఈ నియమాలను పాటించి ఒక వత్తి కాకుండా 2 ఒత్తులను కలిగి ఒక వత్తి ప్రమిదతో వేసి వెలిగించాలి. కనీసం అరగంట సేపైనా సరే వెలగాలి. మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ దీపం వెలిగించవచ్చు. అయితే దీపం ఎక్కడ తర్వాత ఒత్తి మిగిలినా లేదా మరుసటి రోజు అదే ఒత్తితో దీపం వెలిగించకండి. ఒత్తి మార్చండి. సాయంత్రం పూట అయితే వెలిగించండి, కానీ మరుసటి రోజు మాత్రం అదే ఒత్తితో దీపం వెలిగించకూడదు. కొత్త ఒత్తి వేసి వెలిగించుకోవాలి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఒత్తిని వేసి చేతికి కొంచెం నూనె పూసుకొని నూనె కానీ రాసుకుంటే తయారు చేసుకోవాలి. పసుపు కుంకుమ రాసి అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన వెలిగించాక దేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. కంగారుగా దీపం వెలిగించకూడదు. ఒక్క దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు. ఇదే మహా పాపం. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది, డబ్బు కొరత ఉండదు. ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా శ్రావణ మాసంలో సాయంత్రం పూట వివిధ రకాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ శ్రావణ మాసంలో ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటలలోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల నుండి 6:30 సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. జీవితం మారుతుంది. పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇక శ్రావణ మాసంలో సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్యలో వెలిగిస్తే దీపాలకు లక్ష్మీ జ్యోతి అని పిలుస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం ఏ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది విధానాలు పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇట్లాంటి దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే 100% దీపం వెలిగిన పుణ్యం మీకు కలుగుతుంది. వీటితో పాటు మీకు కుటుంబ సభ్యులు కూడా మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక శ్రావణ మాసంలో ఏ రోజున కూడా ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. పరమేశ్వరుడి ఆధారణకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ సోమవారం రోజున శివుడిని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు 5వ తేదీ నుండి మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాస శుక్రవారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్రతాన్ని ఆచరిస్తారు. దేవుడికి చెప్పినటువంటి శ్రీకృష్ణ పూజలు పురాణాలలో ఉన్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించడం, ప్రత్యేక పూజలు చేస్తారు. వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతి బుధవారాలు, గురువారాలు రోజున మందిని గురు ప్రత్యేకంగా పూజించి సంపద రెట్టింపు చేస్తాడు. విద్య పెరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని కూడా ఆచరించిన బుధుడు సాధారణంగా అనేక ఇళ్లలో సంపద పెరుగుతూ ఉంటుంది. పురాణాల ప్రకారం అష్టలక్ష్మిలు ఉన్న చోటనే ఎవరైనా లక్ష్మి పూజిస్తే అష్టలక్షలు పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేస్తాయి. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం
మానవుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి వరలక్ష్మి వ్రతాలు మించిన వ్రతం లేదని చిలకలమూర్తి తెలియజేశారు. ఈ సమయంలో పార్వతీదేవి శివుడికి ఒక ప్రశ్న అడిగింది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలు పొందాలి, అటువంటి వీలున్న లేని వ్రతాన్ని ఆచరించాలి పార్వతీదేవి అడగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాడు. లక్ష్మీదేవి చారుమతి కాలంలో కనబడే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరాలు ఇస్తుంది అని ఈ శ్రావణ పౌర్ణమి శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా ఆచరించడం వలన సమస్త సంపదలు అందుకోవడం వలన లక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమి శుక్రవారం చేసుకోవడం ఆచారంగా వస్తుంది. ప్రతి శనివారం నాడు పూజలు చేస్తారు. అదేవిధంగా మహావిష్ణువును ప్రతి రూపంగా పరిగణించి రావి చెట్టుకు కూడా పూజిస్తారు. అదేవిధంగా శ్రావణ మాసంలోని అన్ని శనివారాలలో శుభం లేని నరసింహస్వామిని కూడా పూజించడం. దేవుడిని నరసింహస్వామిని ఎప్పుడు సమయంలో ఆయనను ప్రత్యేకించి దీనికి లేదా గోవపై స్వామివారిని చిత్రాలను పూజిస్తారు. మహిళలు అత్యంత వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసాలు, దీక్షలు ఆచరిస్తూ హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్యభగవానుడిని అంకితం చేస్తారు. అందుకే ఆదివారం రోజున సూర్యుడిని ఆదరించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. నాగుల పంచమి ఈ వేడుకను చేస్తారు. ఈ పవిత్రమైన రోజులు నాగదేవతలు కూడా ఈ వ్రతాలు అన్నీ కూడా ఆచరిస్తారు. ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలు, దీక్షలు ఆచరిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్యభగవానుడికి అంకితం చేయబడింది. అందుకే ఆదివారం రోజున సూర్యదేవుని ఆదరించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. శ్రావణ మాసంలో పంచమి నాడు నాగుల పంచమిగా పేర్కొనబడింది. ప్రత్యేక పూజలు చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో నాగుల పంచమి రోజున పుట్టలోని పాముకు పాలు, పండ్లు నైవేద్యం సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల నాగసర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి లేదా కొబ్బరి పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ సమయంలో సోదరులకు, సోదరీమణులకు రాఖీ కట్టి పండుగను జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో నార్జీ పౌర్ణమి పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తూ, మరోవైపు శ్రావణ మాసం అష్టమి రోజున రోహిణి నక్షత్రం వేళ కృష్ణుడు జన్మించాడని నమ్ముతూ మరి తెలుపుతూ ఉంటారు కదా. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు శ్రావణ మాసంలోనైనా ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.